హలో ఎవ్రీవన్, నేను ప్రీవియస్ వీడియోలో ప్రాపర్ రెజ్యూమే 6 స్టెప్ ఫార్మాట్లో 4th స్టెప్ వరకు చెప్పాను. అంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ వరకు చెప్పాను. ఈ వీడియోలో సర్టిఫికేషన్స్ అండ్ పోర్ట్ఫోలియో సెక్షన్ని కవర్ చేయబోతున్నాను. కాస్త జాగ్రత్తగా వినండి. సో సర్టిఫికేషన్ సెక్షన్స్ మనం ఏం చేస్తామంటే రెజ్యూమ్ పెట్టేటప్పుడు సర్టిఫికేషన్స్ మనం చిన్నప్పటి నుంచి చేసిన సర్టిఫికేషన్స్ అంటూ పెట్టుకుంటూ పెద్ద లిస్ట్ తయారు చేస్తాము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రకారము మీరు ఎప్పుడో పురాతన కాలంలో చేసిన సర్టిఫికేషన్స్ చేస్తే దాన్ని పెద్దగా రిక్రూటర్స్ కానీ హైరింగ్ మేనేజర్స్ కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు మార్కెట్కి తగ్గట్టు, ఇప్పుడు మీ స్కిల్ సెట్కి డిమాండ్కి తగ్గట్టు ఆ సర్టిఫికేషన్స్ ఉంటే ఇంక్లూడ్ చేయండి. పాత ఓల్డ్ అన్రిలేటెడ్ మీ స్కిల్ సెట్కి డిమాండ్ లేని వాటివి ఉంటే అవి రెజ్యూమ్ నుంచి తీసేసేయండి. సో దట్ రిక్రూటర్ విల్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఇస్ ద వన్ థింగ్. అండ్ గిట్హబ్ అండ్ పోర్ట్ఫోలియో సెక్షన్. సో ఈ గిట్హబ్ ఏంటి అంటే ఇది మీ ప్రొఫైల్ జెన్యూన్ అనేది చెప్పడంతో పాటు మీకు కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉంది. దిస్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 9 పర్సన్ హూ సబ్మిటెడ్ రెజ్యూమే అన్నట్టు ఒక మంచి విజిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో మీరు ఏదైనా ఒక టెక్నాలజీ మీ స్కిల్కి రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి, పెద్ద ప్రాజెక్ట్ అవసరం లేదు, చిన్న లర్నింగ్ ప్రాజెక్ట్, ఒక పేజ్ అప్లికేషన్ అయినా పర్లేదు, బ్యాక్ ఎండ్ అయినా ఫ్రంట్ ఎండ్ అయినా ఏదైనా కానీ ఒక పేజ్ తీసుకుని ఒక పేజ్ స్క్రాచ్ నుంచి అంటే కన్ఫిగరేషన్స్ దగ్గర నుంచి మీరు ఓన్గా చేసి దాన్ని గిట్హబ్లో డిప్లాయ్ చేసి గిట్హబ్ యూఆర్ఎల్ అండ్ లైవ్ యూఆర్ఎల్ కానీ మీ రెజ్యూమ్లో పోర్ట్ఫోలియో సెక్షన్స్ కింద యాడ్ చేస్తే అది మీ ప్రొఫైల్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ తీసుకొస్తుంది. సో ఇది ఎవరు చూస్తారని మీరు అనుకోవచ్చు, కానీ ఇట్ విల్ ఇమీడియట్లీ గివ్ గుడ్ ఇంప్రెషన్. అండ్ మీరు ఏదైనా కమ్యూనిటీ ఫోరమ్స్లో మీ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంటే, మీరు ఏదైనా ఇష్యూస్ రిజాల్వ్ చేసున్నా, లేకపోతే టెక్ టాక్ తీసుకున్నా, ఏదైనా ఉంటే అవి కూడా ఏదైనా పాయింట్ లాగా మెన్షన్ చేయడం, ఆర్ఎల్స్ లింక్ ఉంటే ఆ లింక్ ప్రొవైడ్ చేయడం చేస్తే ఇవన్నీ ఏంటి అంటే మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ని పెంచుతూ ఉంటుంది. సో ఇది తర్వాత ఎడ్యుకేషనల్ సెక్షన్ ఈజ్ ప్రెటీ మచ్ సింపుల్. యూ నో నీడ్ టు యాడ్ ఎనీ పర్సంటేజ్ ఆఫ్ సంథింగ్. Simply keep it that whatever highest education you completed and which year and from which university and which place. That's one line is more than enough for education sections. ఈ వీడియో మీకు వాల్యూ క్రియేట్ చేసింది అని అనిపిస్తే ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్ హూ గెట్స్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. అండ్ కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ అన్నీ చూస్తూ ఉన్నాను.